హాయ్ అండి అందరికీ. ఇవాళ మా వదిన శ్రీమంతం అండి. శ్రీమంతం ఫంక్షన్కి మేము అటెండ్ అయ్యాం. చూడండి, తనే మా వదిన, మా అన్న వాళ్ళ మా వదిన శ్రీమంతం ఇవాళ. స్టేజ్ మీదకి ఎక్కేది మా పెద్దమ్మ, ఇక్కడ నేను మా బాబాయ్ ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. మా కుక్కు చైర్స్ మీద కూర్చుంది. కుక్కు అంటే ఎవరో కాదు, మా కోడలు. మా పెద్దమ్మ ఓడి నింపుతుంది మా వదినకి. తను మా పెద్దనాన్న. అక్కడే ఉన్నాను నేను కూడా. ఇంకా వంటల విషయానికి వస్తే బగారా రైస్, చికెన్ ఫ్రై అండ్ చికెన్ గ్రేవీ అనమాట. గ్రేవీ అయితే చాలా స్పైసీగా ఉండేనండి. ఇంకా ఇవి సలాడ్స్ అండి. వైట్ రైస్, బగారా, చికెన్ గ్రేవీ, చికెన్ ఫ్రై, తను మా బాబాయ్, పప్పుచారు, రైతా. మళ్ళీ ఇటు సైడ్ వెజిటేరియన్స్కి పప్పు, పన్నీర్, బగారా రైస్, సలాడ్, ఇది పప్పుచారు. తను మా వదినే వడి నింపుతున్నారు. సీతా సీమంతం రంగరంగ వైభోలే. మా వదినకి 9 మంత్లో చేసినారండి శ్రీమంతం. 5th మంత్లో కాదు, 9 మంత్లో చేశారు. అక్కడ అందరు మా రిలేటివ్స్ అనమాట. తను మా అత్తమ్మ, అంటే మా సిస్టర్ వాళ్ళ అత్తమ్మ. ఇప్పుడు వచ్చాను నేను, అది నేనే, అది నేనే. మా అన్నయ్యకి బొట్టు పెడితే, మీ అన్నకి బొట్టు పెట్టావా అని మళ్ళీ మా వదిన అడిగింది. సరే అని మా అన్నకు కూడా పెట్టాను. గాజులు వేయవా అని అడిగితే, ఏ వెయ్యనులే, వేరే వాళ్ళు ఇస్తారు అని చెప్పాను. ఆయన వెయ్యాలని మా వదిన అంటే వేసాను. ఇక చెప్తున్నా మా వదినకి, గాజులు విరిగితే బాగుండదు కదా అన్నట్టు వేయలేదు అని. ఏం కాదమ్మా వెయ్యి అని అన్నది. ఇప్పుడేమో హ్యాండ్ పట్టుకొని వేడిగా ఉంది ఏంది హ్యాండ్ అని అడిగిన. నిజమా అమ్మ, అందరు అలాగే అంటున్నారు అంటుంది. తర్వాత పండ్లు, పలహారాలతో వడి నింపాను అన్నమాట. స్మైల్ చూడండి ఇప్పుడు ఎలా బాగుంటుందో. తర్వాత మేము శారీ